హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి రీసెంట్గా ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. బట్ అది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వేకెన్సీస్ పరంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 30,000 ప్లస్ అనే వేకెన్సీస్ వేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క నెంబర్ అనేది మనం చెప్పింది కాదు, లోక్సభ రాజ్యసభ డిబేట్స్ జరిగేటప్పుడు వాళ్ళు చెప్పడం, వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది. కానీ తీరా చూస్తే 5,696 అంటే మినిమం కూడా వేకెన్సీ అయితే ఫిల్ చేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో దానికి సంబంధించి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్, అంటే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకే పోస్టులు సరిపోక వేకెన్సీస్ అనేది రిక్వైర్మెంట్ ఉండి అవసరం ఉండి వాళ్ళే రైల్వేకి అయితే ఒక నోటీస్ అయితే మెయిల్ అయితే చేయడం జరిగింది టు ద చైర్మన్ ఆఫ్ సిఈఓ. ఓకేనా, రైల్ భవన్ న్యూఢిల్లీ అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, సో ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ issued by Railway Recruitment Board inviting application for the post of assistant loco pilot ఎన్ని 5,696. In this connection, this association wishes to point out that the existing vacancy as on December 2023, ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే మనకి వేకెన్సీస్ వచ్చేసరికి డిసెంబర్ 2023 కల్లానే 16,373. ఇది ఎమర్జెన్సీ అనమాట, రిక్వైర్మెంట్ ఉన్నది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అవసరం ఉన్నదే డిసెంబర్ వరకు, మళ్ళీ జనవరిలో రిటైర్మెంట్ అవుతారు కదా, వాళ్ళే చేసుకున్నా సరే ఒక 15,000, ఆల్మోస్ట్ ఒక 30,000 వేకెన్సీ అనేది అది మనకు కనపడుతూనే ఉంది. ఇక్కడనేమో డిసెంబర్ 2023 వరకే 16,373 వేకెన్సీస్ ఉంటే మరి వీళ్ళు 5,696 ఎలా వేస్తారండి? అవునా కదా? మరి ఇది నిరుద్యోగులతో ఆటాడుకోవడమా, వాళ్ళ జీవితాలను ఏంటంటే ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. సో దీని గురించి ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా చాలా పెద్ద ఎత్తునే జరగడం జరిగిందనమాట. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క దృష్టిని ఆయన దృష్టికి కూడా వెళ్ళిందనమాట. సో ఈ వేకెన్సీస్ గురించి 2018 నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. సో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఎలక్షన్స్ టైం కాబట్టి నాకు తెలిసినంత వరకు వేకెన్సీ అయితే చాలా వరకు పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అది అంత అని చెప్పలేను, పెరిగితే 10,000 పెరగవచ్చు, 20,000 పెరగవచ్చు, వాట్ ఎవర్ ఇట్స్, మినిమం 20,000 అయితే పడే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఏఎల్పీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇంకొకటి, మా టెక్నీషియన్ పోస్ట్ గురించి ఎక్కడ ఏం లేదు సార్ అని చెప్పి చాలామంది అంటారు కదా. సో మా టెక్నీషియన్ పోస్ట్లో ఆల్మోస్ట్ ఒక 20,000 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మరి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఏఎల్పీకి సపరేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ టెక్నీషియన్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. లేదా సప్లిమెంటరీగా ఏమైనా యాడ్ చేస్తారా మరి ఆ పోస్టులు అనేది ఇంకా మనకు అఫీషియల్గా రాలే కాబట్టి టెక్నీషియన్ కూడా వేకెన్సీస్ ఉన్నాయండి, మీరు లేవని అనుకోవద్దు. సార్ మరి ఏఎల్పీ ఎప్పుడు ఏఎల్పీ టెక్నీషియన్ రెండు కలిపి ఇచ్చేది కదా, ఇప్పుడు ఓన్లీ ఏఎల్పీ మాత్రమే ఇచ్చారంటే టెక్నీషియన్ మేబీ సపరేట్ నోటిఫికేషన్ వేరే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు అది ఇవ్వలేదు అని చెప్పి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా. ఇది ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఆల్మోస్ట్ కరోనా వచ్చిన కాంచి కూడా 3 years అయితే మనకి వేస్ట్ కావడం జరిగింది కోవిడ్ వల్ల. మళ్ళీ 2018 నుంచి రైల్వేలో ఒక్క నోటిఫికేషన్ లేదు. సో మనం అడిగేది మన యొక్క రైట్స్ మాత్రమే. సో ఖచ్చితంగా ఏజ్ పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఒక 3 years, మినిమం 3 years అనే పెంచాలని చెప్పేసి డిమాండ్ అవుతుంది ప్రజెంట్గా. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం చూసుకున్నా సరే ట్విట్టర్ క్యాంపెయిన్ వల్ల మనం చాలా వరకు సాధించాం. ఎందుకంటే మీరు 2019 ఆ టైంలో నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మనం ప్రతిసారి కూడా నార్త్ వాళ్ళు చేసేదానికి ప్రతి మూమెంట్ కూడా మన తెలుగులో కొన్ని ఛానల్లో నేను కూడా ముందుండి ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం కానీ వాటెవర్ నేను చేయగలిగిన దానిలో ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు కూడా అంతే, ఏజ్ రిలాక్సేషన్ పెంచేంత వరకు, పోస్టుల వేకెన్సీ పెంచేంత వరకు ఖచ్చితంగా ఏ ఒక్క అవసరం ఉన్నా సరే ముందుండి నేను ఖచ్చితంగా మీ ముందు ఉంటానండి. ఇవి పెంచేంత వరకు మనం ఫైట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి, అవి వాళ్ళని ఎక్స్ట్రా కూడా మేము అడగట్లేదు, ఏజ్ ఒక్కటి పెంచాలని అడుగుతున్నాం. బట్ నార్త్ వాళ్ళు కూడా చాలా వరకు అయితే దీని మీద పాజిటివ్నే ఉన్నారు, పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఒక లేకపోయినా సరే పెంచేంత వరకు మనం ఫైట్ చేద్దాం, అంతే తప్పిసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ కేవలం 5,000 కదా నేను ప్రిపేర్ అవ్వాలని వద్దా? లేదంటే అలా అనుకోవద్దు, ఖచ్చితంగా 100% ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, 100% ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అంటే ఏంది, పోస్ట్ అయితే ఇంక్రీజ్ అయితే మళ్ళీ తర్వాత మీరు అప్లై చేయకపోతే బాధపడతారు, తర్వాతనే యాడ్ చేయొచ్చు, ఫస్ట్ మీరు అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో ఒక మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆర్పిఎఫ్ కూడా నాకు తెలిసి మంత్ ఎండింగ్ కానీ February 1st కానీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏఎల్పీ కూడా వచ్చేసి నెక్స్ట్ టెక్నీషియన్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉందన్నమాట. అన్ని వేకెన్సీస్ 1 by 1 రిలీజ్ చేస్తారు. సో మీరు 1 year కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఉంటుంది. మన కోర్సులో జాయిన్ అవ్వాలంటే మీకు బెనిఫిట్ ఏంటంటే అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ అనమాట. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ పీడిఎఫ్ ఫైల్స్ అంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జరిగినా కూడా జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది కదా, వాటికి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇప్పటిదాకా జరిగిన ఏఎల్పీ, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్, మొట్టమొదటిసారిగా ఎక్స్ప్లెనేషన్ ఓన్గా తయారు చేసేసి మీకు అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్
విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ పీడిఎఫ్లు అన్నీ కూడా. మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే అప్డేటెడ్ క్లాసెస్. ఇప్పుడు మనకి 2022 జరిగిన ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్యాటర్న్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి ఇప్పుడు పెడితే ఉపయోగం ఉండదన్నమాట. అందుకే దానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా మనం అన్నీ కూడా 2024 అప్డేట్ క్లాసెస్ మన యాప్లో అయితే ఉండడం జరుగుతుంది. డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మీకు వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇస్తాం. మళ్ళీ మాక్ టెస్ట్లు కూడా సపరేట్ ఉన్నాయి. సో మాక్ టెస్ట్లు వచ్చి 2000+ మాక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, 100% మీకు బెస్ట్ కంటెంట్ అనమాట మన కిరణ్ ఛానల్. ఎందుకంటున్నంటే ఆల్మోస్ట్ రైల్వే స్టేట్ జాబ్ సాధించిన అనుభవం నాకుంది. ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. కాబట్టి మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే మీ ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైం పోతే మళ్ళీ రాదు. ఈ వేకెన్సీస్ అనేది అటు ఇటు ఫైట్ చేస్తే పెరగవచ్చు. మళ్ళీ మీరు ఇప్పుడు అప్లై చేసుకోకుండా ప్రిపరేషన్ లేదనుకోండి, సడన్గా నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? మన దగ్గర టైం ఉండదు. అందుకే బేసిక్ నుంచి హై లెవెల్ వరకు అన్నీ కూడా CBT 1 CBT 2కు ఉపయోగపడే విధంగా, మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మన కిరణ్ స్టడీస్ యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు నేను చెప్తుందనే కాదు, ఒక్కసారి డెమో వీడియోస్ చూడండి, యాప్లోనే ఉంటుంది. మీకు ఏదైతే పెయిడ్ వీడియోస్ ఉంటాయో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఇచ్చామో ఆ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. 5000 మంది ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ కోర్స్ తీసుకున్నారు, ప్రిపేర్ అవుతారు. కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా, మీ టయాన్ని వేస్ట్ చేయకుండా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ల గురించి ఖచ్చితంగా నేను ముందు నుంచే చెప్తాను. 2024 నోటిఫికేషన్ టైం. మీ రైల్వే జాబ్ కనుక మీ లక్ష్యం అయితే కనుక ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దయచేసి ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వేకెన్సీస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. ఓకేనా? సో ఇదండి, వేకెన్సీ టెక్నీషియన్ పోస్టులు పెరుగుతాయి, అదేవిధంగా ఏఎల్పి వేకెన్సీ కూడా పెరుగుతాయి. టెక్నీషియన్ సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడానికే ఛాన్సెస్ ఉందని చెప్పారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ప్రతి ఒక్కటి అవుతుంది కాబట్టి సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెంటనే కోర్సులో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ చేస్తే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు పోస్ట్ చేస్తాను. బట్ టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.